హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 87. అక్కడ చిన్నీని చూసి ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా వెళ్ళడంతో చిన్ని బాలుని తన కళ్ళతో వెతికింది. అంతవరకు చిన్నీనే చూస్తున్న వాడల్లా మొహం తిప్పుకోవడంతో నీకోసమే వదిలేసిన డాన్స్ మళ్ళీ వేస్తున్నా బాబు అనుకుంది చిన్ని మనసులో. అంతలో సాంగ్ స్టార్ట్ అవ్వడంతో చిన్ని ఏమాత్రం చేస్తుందో అని ఇంట్రెస్ట్గా చూస్తూ కూర్చున్నాడు బాలు. క్లాస్గా ఉన్న చూడీదార్లో వన్ సైడ్ బయట వేసుకొని ఆ రింగుల జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి పాటకు పర్ఫెక్ట్ మూమెంట్స్ ఇస్తున్న చిన్నీని చూసి బాలు పెదవులపై అందమైన నవ్వు చేరింది. అక్కడ నలుగురు ఉన్న బాలు చూపు అసలు చిన్నీని దాటి పక్కకు వెళితేగా రాక్షసి ఎంత బాగా చేస్తోంది అని ఆ పాట తన కోసమే అని అర్థమై నవ్వుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే చిన్ని జీవితం శివాంశ్ రాకతో మారిపోయిందని అర్థమై తన వలన కానీ బాధ్యత మోస్తూ తన సరదాలు కూడా వదిలేసిందని బాధపడ్డాడు బాలు. డాన్స్ చేస్తున్నప్పుడంతా కూతురు చూపు బాలు వైపే ఉందని అర్థమై తను ఆపిన కూతురు ఆగే స్టేజ్లో లేదు. బాలుతో ప్రేమలో లోతులో మునిగిపోయిందని అర్థమయ్యింది వానికి. చిన్ని గురించి ఆలోచించాక బాలు మనసంతా బాధగా అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ప్రసాద్ దగ్గర నుంచి మామ అంటూ తన పైకి దూకుతూ నోట్లో 2 వేళ్ళు వేసుకొని నవ్వుతున్న ఆ పసివాడిని చూశాక మనసులో ఉన్న ఆ బాధ అంతా దూరం అయిపోయింది. తన కాళ్ళు ముందుకు కదలని మొండిగా అక్కడే ఆగిపోవడంతో అబ్బా బాలు, వీడికి నీతో ఉన్న అనుబంధం ఏంటయ్యా, అసలు చూడు నా దగ్గర నిలబడడం లేదు, తీసుకో అని ప్రసాద్ అనడంతో లడ్డుగా ఏంటిరా నీ అల్లరి అని వాడిని ఎత్తుకోగానే తన మనసు ప్రశాంతంగా మారింది. ఆ రోజు చిన్ని చేసిన పనికి కోపం వచ్చినా 2 కేజీలు కూడా లేకుండా తన 2 అరిచేతులలో సరిపోయిన బాబుని చూశాక ఏం మాట్లాడలేకపోయాడు బాలు. ఆ టైంలో చిన్ని నిర్ణయం ఈ ప్రాణాన్ని నిలబెట్టి ఇప్పుడు లడ్డులాగా చేసింది అనుకుంటూ వాడిని తీసుకొని వెళ్ళాడు బాలు. ఓయ్ ఆగు అంది చిన్ని వెనకే వెళుతూ. ఏంటి అన్నాడు బాలు. నా డాన్స్ బాగుందా అంది చిన్ని. పర్లేదు అని బాలు అనడంతో పర్లేదా అని సరేలే, నేను నీ నుంచి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం నా పిచ్చి అవుతుంది అంది చిన్ని బాలు పక్కన నడుస్తూ. చిన్నీని ఓసారి చూసి వెనక్కి తిరిగిన బాలుకి తమ వాళ్ళందరూ అటువైపే ఉండడంతో బోట్కి మరోవైపు వెళ్ళాడు. అరే ఎక్కడికి, నేను వస్తున్నా ఆగు అంటూ చిన్ని బాలు వెనకే వెళ్ళి బాలు కూర్చున్న ప్లేస్ చూసి నవ్వింది. ఎందుకో ఆ నవ్వు అన్నాడు బాలు. ఇంతకు ముందు వదిన అన్నయ్య కూడా ఇక్కడే కూర్చొని వాళ్ళ ప్రేమలోకంలో మునిగిపోయారని బాలు పక్కన కూర్చుంటూ వదిన ప్యాంట్ తడిచిపోతుంటే అన్నయ్యే పైకి లాగాడని గొనుగుతూ తన ప్యాంటు తడవకుండా లాక్కునింది చిన్ని. ఇప్పుడు నేను దాన్ని కాపీ కొట్టాలా అని మొహం చిట్లించిన బాలుని చూసి నేనలా అనలేదు, అన్నయ్య వదిన విషయంలో ఎంత కేరింగ్గా ఉంటాడో చెప్పాను అంతే అంది చిన్ని. అంటే దాని అర్థం నేను కేరింగ్ తీసుకోవట్లేదనేగా అంటున్న బాలుని చూసి 2 చేతులు జోడించి నీకో నమస్కారం మహాప్రభు, ఎంతగా ఇష్టం లేకుండా తీసుకొచ్చానని మరి ఇంతలా అయిష్టం చూపించకూడదు అంది చిన్ని అసహనంగా. ఇప్పుడేంటి నా నుంచి, ఏం కావాలి నీకు అన్నాడు బాలు. నాకేమీ వద్దు, అనవసరంగా వచ్చాను అంటున్న చిన్ని పెదవులపై తన చేతిని పెట్టి వద్దు, గుడికి వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడకూడదు అన్నాడు బాలు. బాలు చేయి తీసేసి
నువ్వు ఇలా ఉంటే ఇంకెలా మాట్లాడాలి అని ఇప్పుడు మళ్ళీ నా మాటలతో కోపం తెప్పిస్తా. అదంతా అవసరమా? నేను అమ్మ వాళ్ళ దగ్గరకైనా వెళుతా అంది చిన్ని. లేస్తున్న చిన్నిని చూసి శివాంష్ని ఇంకో చేతిలోకి తీసుకొని ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు బాలు. వదులు అంది చిన్ని బాలు చేయి తోసేసి. కాసేపటికే నీకు ఇలా ఉందే, మరి వర్క్ ఉందని చెప్పినా వినకుండా మొండి చేశావు. నేను హెల్త్ బాలేదని సిక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. నాకు ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చిన్ని, మరి నాకు ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు బాలు. నాకన్నా జాబ్ ఎక్కువ నీకు అంది చిన్ని బాధగా చూస్తూ. ఆ మాట నిజమైతే ఇప్పుడు నీ పక్కన నేను ఎందుకుంటానే, నీకోసమే కదా వచ్చాను అన్నాడు బాలు. మళ్ళీ నన్నెందుకు ఏడిపిస్తావని బాలు భుజంకి తన కళ్ళు తుడుచుకుంది చిన్ని. నీకు డాన్స్ వచ్చని నాకు చెప్పనే లేదు అన్నాడు బాలు. ఏదో పర్లేదు అంతే కదా, ఆ మాత్రంకే డాన్స్ వచ్చని డప్పు కొట్టుకోవాలా అంది చిన్ని. కొవ్వు బాగా పట్టిందే నీకు అని చిన్ని మెడక వెనుక చేయి వేసి నొక్కాడు బాలు. ఆ బాలు ప్లీజ్ అని చెక్కిలి గింతలు వాడంతో మెలికలు తిరుగుతూ శివ్ తూగుతున్నాడు చూడు అంది చిన్ని. వాడికి కొంచెం పాలివ్వవే, నిద్రపోతాడు పాపం, అప్పట్నుంచి నీ దగ్గరకే రావాలని చూస్తున్నాడు అని బాలు అనడంతో ఇక్కడ అంది చిన్ని. ఆ మన వాళ్ళిప్పుడు మన దగ్గరకు రారు, నేనిక్కడే ఉన్నాగా, కానీ త్వరగా అని బాలు అనడంతో చుట్టూ ఎవరూ లేరని చూసుకొని డ్రెస్కి ఉన్న బటన్స్ తీసి శివాంష్ని తీసుకొని చున్నీ కప్పుకుంది చిన్ని. అది ఆర్గాన్జా క్లాత్ అవడంతో ఇంకోవైపు నిలబడకుండా జారిపోతుంటే అది పట్టుకొని చిన్ని భుజంపై తల వాల్చాడు బాలు. ఎందుకో ఆ సందర్భం చిన్నికి కొత్త భావం కలిగించింది. శివాంష్ పై ఉన్న చేతిని తీసి బాలు చెంపపై వేసి థ్యాంక్ యూ బాలు అంది చిన్ని ప్రేమగా. ఎందుకు అన్నాడు బాలు తల పైకెత్తి చిన్నికి దగ్గరగా జరిగి. ఏమో చెప్పాలనిపించింది అని వెనక్కి జరిగి బాలుకి తన వీపు ఆనించి కూర్చుంది చిన్ని. నువ్వు థ్యాంక్స్ చెప్పనవసరం లేదే అంటూ ఆమె మెడ భుజం దగ్గర కలిసే ప్లేస్లో తల పెట్టి థ్యాంక్స్ బదులు నాకు కావలసింది ఇచ్చావనుకో నేను హ్యాపీ అన్నాడు బాలు. ఏం కావాలి అంది చిన్ని నవ్వుతూ. అడిగితే నువ్వేమన్నా ఇస్తావా కాదా, ఆశ పెట్టడం తప్ప అన్నాడు బాలు. దాంతో కొన్ని రోజుల ముందు ఐ వాంట్ ఇట్ అని బాలు అడిగింది గుర్తు రాగానే చిన్ని ఒళ్ళు అలజడికి గురి అయింది. దాంతో కళ్ళు మూసిన ఆమె చెంపల నుంచి వేడి ఆవిర్లు రావడం మొదలవడంతో చిన్ని నార్మల్గా లేదని అర్థమై ఆమె వెన్నుపై చేయి వేసి నిమురుతూ ఈ మ్యాటర్ మనం నైట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నీ చేతిలో లడ్డుగాడున్నాడు మా, ఒకసారి వాడిని చూడు, నార్మల్ అవుతావు అని బాలు చిన్నిని కూల్ చేశాడు. ఇందుకనే నేను థ్యాంక్స్ చెప్పేది అని బాలు చెంపపై ముద్దు పెట్టి అలాగే పెదవులు ఉంచేసింది చిన్ని. నా క్యూటుపై లడ్డుగాడిని చూస్తే ఎలా నార్మల్ అయ్యావో చూడు అని అన్నాడు. కానీ తన చుట్టూ ఉన్న చిన్ని చేతిగోర్లు తన వీపుకి గుచ్చుకోవడంతో సారీరా, తెలిసి కూడా హర్ట్ చేస్తున్నా అని మనసులో అనుకుంటూ తనకిష్టమైన ఆమె జుట్టుపై ముద్దు పెట్టాడు బాలు. కాసేపటికి పాపికొండలు చూసుకొని అక్కడే దగ్గరలో ఉన్న గుడి దర్శించుకొని సంధ్యా సమయంలో బోట్ని ఒడ్డుకి చేర్చారు. కొంత దూరం నడవగానే అక్కడున్న కాటేజీలు చూసి చిన్ని నవ్వుతూ వావ్ భలే ఉన్నాయి కదా అంటూ గిరిగిరాలు తిరిగేసింది. ఆ రాత్రికి అక్కడే భోజనాలు చూడడంతో ఏంటిది
బొంగులో చికెనా? అంటే ఇలా బొక్కలో ఉంటుందా అంటున్నా చిన్ని తలపై ఒకటి పీకి, నీ తెలుగు తగలయ్యా, బొంగు అంటే బొక్క అని. చిచి, హోల్ కాదే, బొంగు అని దీన్ని అంటారు, వెదురు అంటారు, దీనిలో చికెన్ చేస్తారనడంతో, అది కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదా అంది చిన్ని తల రుద్దుకుంటూ. బాలు చిన్నిని ఒకలా చూస్తూ, నేను కొట్టింది అసలు తగిలిందంటేనే అన్నాడు. ఆ అని బాలుని చూసి నాలుక బయట చాపి వెక్కిరించింది చిన్ని. "ఉమ్, బాగుంది కానీ రైస్ ఇంకొంచెం ఉడికి ఉండుంటే సూపర్" అంటున్న చిన్నిని చూసి తన ప్లేట్లో ఉన్న ముక్కల్లో రెండు తీసి పెట్టాడు బాలు. ఆ ముక్కలు శుభ్రంగా తిని నిజంగానే బొక్కలు మిగిల్చిన చిన్నీని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, చాలా అన్నాడు బాలు. అంటూనే చేతులు శుభ్రంగా నాకేస్తున్న చిన్నీని చూసి తలపై ముద్దు పెట్టి, చుట్టూ కొంతమంది చిన్నీని చూడడం చూసి, దేవుడా అని, వీళ్ళు దాని తిండికి దిష్టి పెట్టేస్తున్నారుగా అనుకున్నాడు మనసులో, అందరినీ కోపంగా చూస్తూ. తినేశాక అవని చిన్ని ఇసుకలో గూడ్లు కట్టుతూ ఆడుకోవడం చూసి తమ వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు. అసలు అక్కడెవరున్నా తనకు అనవసరమని చిన్ని మాటలు వింటూ ఆమెని వెక్కిరిస్తూ నవ్వుతూ బాలు ఉంటే అవని ఆనందం కోసం అవనితో కలిసి ఇసుకతో ఇల్లు కడుతూ రామ్ బిజీ. వాళ్ళని తీక్షణంగా చూస్తున్న వాణిని చూశాడు ప్రసాద్. బాలు రాను అన్నా రామ్ చిన్నికి చెప్పి బలవంతంగా అయినా తీసుకొచ్చేలా చేశాడు. ఎందుకంటే వాళ్ళ ప్రేమని చూశాకైనా వాణిలో మార్పు వస్తుందని రామ్ నమ్మకం. అలాగే ఈ విషయం బాలుకి తెలియకూడదని చిన్నికి ప్రసాద్కి మరీ మరీ చెప్పాడు. ఎందుకంటే ఎవరి దగ్గరో తన ప్రేమని నిరూపించుకోవడానికి బాలు అస్సలు ఒప్పుకోడు, రాను కూడా రాడు అని రామ్ చెప్పడంతో చిన్ని ప్రసాద్ మౌనంగా వాణిని గమనించడం మొదలుపెట్టారు. ప్రసాద్, నారాయణ శరత్ అక్కడి నుంచి కాటేజీలోకి వెళ్ళిపోతే మరి కాసేపటికి శారద మెడిసిన్స్ వేసుకోవాలని లక్ష్మిని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకొంతసేపటికి సుజాత కూడా వెళ్తానని అనడంతో, చిన్ని, బాబు పాలు తాగడం లేదు, ఆడుతున్నాడు, కొంచెం చూసి మళ్ళీ తాగించు అని వాణి అనడంతో, నా చేతులు మట్టిగా ఉన్నాయని బాలుని చూసింది చిన్ని. నువ్వు రారా లడ్డుగా, నీకు ఓ ఇల్లు కట్టిస్తా అని చిన్ని వద్దనేలోపే ఇసుకలో కూర్చోపెట్టేశాడు బాలు బాబుని. అప్పటి నుంచి దానికోసమే వెయిటింగ్ అన్నట్లు ఫాస్ట్గా మట్టిని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్న శివాంశ్ వెంటనే రామ్ శివాంశ్ చేతులు విదిలించి బాలుని కోపంగా చూశాడు. నాకేం తెలుసు వాడు అలా చేస్తాడని అని బాబుని చూసి, నన్ను భలే ఇరికించావు కదరా, రా చేతులు కడుక్కుందాం అని తీసుకెళ్ళాడు బాలు. ఏ బాలు, వెళ్ళి నిద్రపోరా అన్నాడు రామ్. కాసేపు అలా ఒక రౌండ్ వేసొస్తా అన్నాడు బాలు, చిన్ని బాబుకి పాలు పట్టించాలని. సరే, మేము కొంత దూరం అలా వెళ్తున్నామని రామ్ అవనిని తీసుకొని వెళ్ళడంతో, వీళ్ళేంటి కాటేజ్ దాటి వెళ్తున్నారు అంది చిన్ని. నువ్వు తెలిసే అంటావా తెలియక అంటావా అన్నాడు బాలు చిన్నిని చూస్తూ. దాంతో అప్పటికి కానీ బుర్ర విరిగిన చిన్ని నాలుక ఖర్చుకొని తన ఆటలలో మునిగిపోయింది. చిన్నితో పాటు రాగాలు తీస్తూ బాబు కూడా అలసిపోవడంతో, ఓయ్, వీడికి నిద్ర వచ్చేసినట్లుంది, ఆ కళ్ళను నులిమేస్తున్నాడు అన్నాడు బాలు. మరి ఎక్కడికి వెళదాం అంది చిన్ని. బాలు చుట్టూ చూస్తూ, చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్లకు దూరంగా ఎవరి ఆటలలో వాళ్ళు ఉండడం చూసి, ఇక్కడెవరూ లేరు, నేను చూస్తుంటాలే అని బాలు అనడంతో చేతులు కడుక్కొని వచ్చింది చిన్ని. 20 నిమిషాల తర్వాత నిద్రపోతున్న బాబు నుదుటిపై ముద్దు పెట్టి భుజంపై వేసుకొని చిన్నగా తడుతూ బాబుకి త్రేపు వచ్చాక చిన్నగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన వేసింది. త్వరగా వచ్చి నిద్రపోండి,
ఆటలు ఆపి అంది లక్ష్మి. సరే ఆంటీ అని బాబుకి బ్లాంకెట్ కప్పి హుషారుగా బయటకు పరిగెత్తింది చిన్ని.